ఎవ్వరైనా పట్టించగలిగే మంత్రం ఏంటది? ఎవరైనా పఠించగలిగే మంత్రాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. హ్మ్. రామనామం జపించొచ్చు. హ్మ్. ఓంకారం చెప్పొచ్చు. హ్మ్. ఓంకారము స్త్రీలు చెప్పకూడదని కొన్ని చోట్ల నేను విన్నాను. ఎందుకని? ఆహ్, అది దాని వెనక ఏదో అంతరార్థం ఉంది. ఓంకారము స్త్రీల కన్నా పురుషులే ఎక్కువ చెప్పాలి. హ్మ్. ఊర్ధ్వముఖంగా పురుషులకు శక్తి ప్రవహిస్తుందని, అధోముఖంగా స్త్రీలకు శక్తి కిందికొస్తుందని, ఓంకారం చెప్పడం వల్ల ఊర్ధ్వముఖంగా శక్తి ప్రవహించే పురుషులు చెప్పాలనేసి ఒక వివరణ ఉంది. అందువల్ల శ్రీరామ జపము ఇలాంటివి చాలామంది ఎవరైనా చేసుకోవచ్చు. హ్మ్. మరి ఎవరైనా చెప్పగలిగే వాటిల్లో శ్రీం, శ్రీం లక్ష్మీ బీజము, అమ్మవారి బీజము. హ్మ్. ఓం శ్రీం శ్రీయాయ నమః ఇటువంటివి చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఓంకారం సర్వబీజం అంటారు. అవును. ఒక విధంగా చెప్పాలంటే నీ ఆకారం ఓంకారం అని ఎవరైనా అనొచ్చు. హ్మ్. మన ఆకారమే ఓంకారం. ఓంకారాన్ని చక్కగా డిజైన్ చేస్తే విఘ్నేశ్వరుడు స్వరూపమే అది. అవునవును. ఇలా ఉండడము, తెలుసు. తొండము హ్మ్. అన్నీ కూడా విఘ్నేశ్వర స్వరూపమే. అందుకే ఆయన మొట్టమొదటి దేవుడయ్యాడు. హ్మ్. కాబట్టి ఓంకారం సర్వబీజం. ఓంకారాన్ని పఠించొచ్చు. శ్రీం బీజాన్ని పఠించొచ్చు. హ్మ్. కానీ నా వరకు తీసుకుంటే నేను ఎవరికీ మంత్రాలు సజెస్ట్ చేయడం లేదు. ఎందుకని? ఎందుకంటే ఏ మంత్రం ఇచ్చినా అక్షర లక్షలు జపిస్తేనే ఫలిస్తుంది. హ్మ్. అక్షర లక్షలు అంటే నమశివాయ పంచాక్షరి మంత్రం. హ్మ్. 5 లక్షల సార్లు చెప్తే అప్పుడు మంత్రం పనిచేస్తుంది. ఊరికే 11 సార్లు చెప్పాను, 108 సార్లు చెప్పాను అంటే మంత్రం పనిచేయదు. హ్మ్. అక్షర లక్షలు ఏదైనా సరే ఒక 20 అక్షరాలు ఒక మంత్రము హ్మ్. 20 లక్షల సార్లు చెప్తే ఆ మంత్రం అప్పటి నుంచి పనిచేయడం ప్రారంభిస్తుంది. దేవత కూడా ప్రత్యక్షం కాదు అప్పుడు. హ్మ్. మంత్రం మాత్రం పనిచేస్తుంది. ఆ మంత్రం చెప్పి ప్రయత్నించే పని అవుతుంది. దేవత ప్రత్యక్షం కాదు. మరి హ్మ్. దానికి మరిన్ని రెట్లు ఎక్కువ చేస్తే దేవత అప్పుడు కూడా ప్రత్యక్షం కాదు. దేవత ఉపదేవతను పంపిస్తుంది. హుహు. పరివార దేవతను పంపిస్తుంది. అతను ఏదో సాధన ఏదో కొంత చేశాడు వెళ్ళనేసి. ఒక వ్యక్తి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు హ్మ్. బ్రహ్మదేవుని గురించి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏ నాన్న నువ్వు ఎందుకు ఇంత తపస్సు చేస్తున్నావు అంటే ఆయన సంతోషపడిపోయాడు. బ్రహ్మనే నేను ప్రత్యక్షం చేసుకున్నాను అనేటువంటి కొంచెం అహం వచ్చింది. హ్మ్. బ్రహ్మదేవుడు గమనించి సరేనా నువ్వు 1000 సంవత్సరాలు తపస్సు చేసిన దానికి నిదర్శనం నేను చూడాలి. హ్మ్. అంటే నన్ను పరీక్షించండి స్వామి నేను చేశానంటే ఒక చెట్టు చూపించి దాన్ని కాల్చు నీ తపశక్తి ఉంటే అన్నాడు. హ్మ్. ఈయన చూసి దాన్ని కాల్చాడు. సరే కాల్చిన చెట్టు మళ్ళీ పుట్టించు అన్నాడు. ఈయన పుట్టించాడు. నువ్వు ఆ చెట్టుని కాల్చినందుకు 500 సంవత్సరాల శక్తి కోల్పోయావు. అయ్యో! మళ్ళీ పుట్టించిన దానికి ఇంకొక 500 సంవత్సరాల శక్తి కోల్పోయావు. ఇంకొక 1000 హ్మ్. సంవత్సరాలు చెయ్యి మళ్ళీ ప్రత్యక్షమవుతాను అని వెళ్ళిపోయాడు. అయ్యో! అహంకారానికి లోనైతే ఎంతటి శక్తి అయినా క్షణంలో పోతుంది. అవును. కాబట్టి శక్తి వచ్చే కొద్దికి అది ఎదిగే కొద్దికి ఒదిగి ఉండమని చెప్తారు. హ్మ్. మనము మరింత ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా సాధన చేయాలి. హ్మ్. కాబట్టి ఈ మంత్రాలు అక్షరాక్షరాలు చెప్తే గానీ సిద్ధించవు. హ్మ్. అందువల్ల నేను మంత్ర జపాన్ని, మంత్ర ఉపదేశాన్ని నేను యవ్ ఇవ్వడం లేదు. ఓహ్! వ్యక్తిగతంగా నాకున్న సాధన నేను చేసుకుంటాను అంతే. ఓహ్! కాబట్టి వీడియోల్లో, యూట్యూబ్ ఛానల్స్‌లో ఎక్కడ పడితే అక్కడ సామూహికంగా మంత్రాలు ఉపదేశం చేస్తూ ఉంటారు. హ్మ్. అలా చేయడం వల్ల తీసుకున్న వాళ్ళు ఎంతవరకు సాధన చేస్తారు? చెయ్యరు. చెయ్యరు. ఒక అతిథి మన ఇంటికొస్తే, ఆ అతిథిని మనము అవమానించామనుకోండి ఎళ్ళిపోతాడు అవును. కోపగించుకొని. అవునవును. సేమ్ మంత్రాన్ని తీసుకుంటే ఆ మంత్రానికి ఒక దేవత ఉంటుంది. హ్మ్. ఆ మంత్రాన్ని కొద్ది రోజులు చెప్పి తర్వాత వదిలేస్తే దేవతను అవమానించినట్టే కదా! హ్మ్. అంటే అప్పటి నుంచి వ్యతిరేకతలు ప్రారంభమవుతాయి. హ్మ్. మంత్రాన్ని మధ్యలో వదిలేయడం వల్ల. అంటే మొదలు పెట్టకపోవడమే మంచిది దీన్ని బట్టి చూస్తే. ఇప్పుడు ఇచ్చింది ఎవరు మంత్రము? ఆడికి పడుతుంది ఫస్ట్ పెట్టు. అవునవును. ఇది పప్పుల బెల్లలాగా పంచుతున్నాడు. ఈ మంత్రం హ్మ్. చెప్పండి, ఆ మంత్రం చెప్పండి. కాబట్టి ఇట్లా తీసుకుంటే దాన్ని అక్షరాక్షరాలు చేసి జీవితాంతం ఉపయోగించుకోవాలి. హ్మ్. ఆ ఒక్క మంత్రమే చాలు. జీవితాన్ని కరతలామలకం చేస్తుంది. హ్మ్. ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది ఒక వ్యక్తికి. కానిదంటూ లేదు. మంత్రాలు చాలా శక్తివంతమైనవి. అవును. కానీ వాటిని పట్టించుకోకపోవడం వల్ల స్వీకరించి సక్రమంగా సాధన చేయకపోతే మాత్రము ఇంకా ఏ శాస్త్రజ్ఞుడు, జ్యోతిష్యుడు కాపాడలేరు. అవును. కాబట్టి మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? మరి నేను చెప్తున్నాను, చెప్పను కాలేదు కొద్ది రోజులు చెప్తున్నాను, కొద్ది రోజులు నేను చెప్పలేదు హ్మ్. అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ మంత్రాన్ని ఒక దేశవాళీ ఆవు గోవు చెవిలో చెప్పేసి విసర్జించవచ్చు. హ్మ్. ఒక పత్రం పైన తమలపాకు కానీ, మర్రి ఆకు కానీ, మరి తామరాకు కానీ, లేదంటే ఇంకేదైనా రావి ఆకు కానీ రాసి పారే నీటిలో వదిలేయచ్చు. హ్మ్. గంగాదేవి అంటే ఒక దేవతే కదా! అవును. గోమాత ఒక దేవతే కదా! కాబట్టి ఈ మంత్రాన్ని దేవతా మంత్రం ఒక దేవత దగ్గర విసర్జించవచ్చు. హ్మ్. అప్పటి నుంచి ఆ మంత్రం యొక్క వ్యతిరేకతను మనం తగ్గించొచ్చు. తగ్గించవచ్చు. ఓకే. ఇట్లా నేను 12 మంత్రాలు తీసుకుంటా, దశమహావిద్యలు సాధన చేస్తా అంటే అది అమాయకత్వమే అవుతుంది. హ్మ్. చాలా జాగ్రత్తగా ఉండాలి మంత్రాల దగ్గర. అవును.